కశ్యప ఛానల్ స్వాగతం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాల గురించి మనం ఒకసారి మననం చేసుకుందాం. రామాయణం వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి రామాయణం లోపల మొత్తం 24,000 శ్లోకాలు మనకు కనబడుతున్నాయి. మొత్తం 7 కాండాలతోటి 24,000 శ్లోకాలతోటి రచించబడినటువంటి వాల్మీకి రామాయణం భారతదేశం లోపల ఆదికావ్యంగా ఎంతో సుప్రసిద్ధమైనటువంటి గ్రంథంగా గుర్తింపు పొందింది. మొత్తం 300 పైగా రామాయణాలు మనకు కానవస్తున్నప్పటికీ కూడా భారతదేశం లోపలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 300 పైగా గ్రంథాలు మనకు కానవస్తున్నాయి. అయినప్పటికీ వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో ఈ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికమైనటువంటి గ్రంథంగా గుర్తించడము అనేటువంటిది జరుగుతుంది. రామాయణానికి సీతాయాం చరితం మహత్ అనేటువంటి మరో పేరు కూడా ఉంది అని చెప్పి మనకు తెలుస్తున్నది. ఇక రామాయణ విషయాన్ని చూసినట్లయితే కనుక ఈ మధ్యకాలం లోపల ఎక్కువగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే సీతాదేవి వయసు లోపల రాముని కన్నా కూడా పెద్దది అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకు ప్రచారంలో కనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా సత్య విరుద్ధమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రామునికి వివాహం జరిగే నాటికి వయసు వచ్చేసరికి రాముని వయసు 13 సంవత్సరాలు కాగా సీతాదేవికి కేవలం 6 సంవత్సరాలు. జనక మహారాజు తన యొక్క తొడపైన కూర్చోబెట్టుకుని తమ కూతురిని రాముని మెడ లోపల పుష్పమాల వేయించినట్లుగా మనకు వాల్మీకి రామాయణంలో కానవస్తుంది. అంటే రాముడికి సీతాదేవికి మధ్య 7 సంవత్సరాల వయసులో తేడా మనకు కనవస్తుంది. రాముని కన్నా సీతాదేవి పెద్దది అనేటువంటి మాట పూర్తిగా సత్య విరుద్ధమైనటువంటి మాట. ఇక అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకలుగా నిలిచేటువంటి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఒక తల్లి బిడ్డలు కాకపోవడము అనేటువంటిది రామాయణంలో మనకు కానవచ్చేటువంటి మరొక గొప్పలైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక లంకను చేరడానికి వానరుడి చేత నిర్మించబడినటువంటి 100 యోజనాల వారధి ఏదైతే ఉందో ఈ వారధిని నిర్మించడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే పట్టింది అనేటువంటిది ఇక్కడ మనకు తెలిసేటువంటి మరొక ఆశ్చర్యకరమైన విషయంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక రాముని యొక్క వంశవృక్షాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే కనుక రాముని యొక్క వంశవృక్షాన్ని చదివినా విన్నా ఎంతో అంతులేని పుణ్యం లభిస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒక్కసారి రాముని యొక్క వంశవృక్షాన్ని మననం చేసుకుందాం. బ్రహ్మకుమారుడు మరీచి కుమారుడు కశ్యపుడు కుమారుడు సూర్యుడు కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకుడు కుమారుడు కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు బాణుడు కుమారుడు అనరణ్యుడు కుమారుడు పృథువు కుమారుడు త్రిశంకుడు కుమారుడు దుందుమారుడు కుమారుడు మాంధాత కుమారుడు సుసంధి కుమారుడు ద్రోసంధి కుమారుడు భరతుడు కుమారుడు అసితుడు కుమారుడు సగరుడు కుమారుడు అసమంజసుడు కుమారుడు అంశుమంతుడు కుమారుడు దిలీపుడు కుమారుడు భగీరథుడు కుమారుడు కకుసుడు కుమారుడు రఘువు కుమారుడు ప్రవర్ధన కుమారుడు శంకరుడు కుమారుడు సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రవేదుడు కుమారుడు మరువు కుమారుడు ప్రశిక్షకుడు కుమారుడు అంబరీషుడు కుమారుడు నహుషుడు కుమారుడు యయాతి కుమారుడు నాభాగుడు కుమారుడు అజుడు కుమారుడు దశరథుడు కుమారుడు రాముని కుమారుడు లవకుశులు. ఇది రాముని యొక్క వంశవృక్షం. మరి మళ్ళొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.